సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయనపై సెప్టెంబర్ 5న కేసు రిజిస్టర్ అయింది. అది నేడు హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఎమ్మెల్యేపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఈరోజు ఆ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఇటీవల కోనేటి ఆదిమూలంపై తిరుపతి పోలీసులు లైంగిక వేధింపుల కేసును నమోదు చేశారు. సెప్టెంబర్ 5వ తేదీన ఆదిమూలంపై బలాత్కారం, బెదిరించి రేప్ చేయటంపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 5న రాత్రి 11:15 బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈ సంఘటన జరిగిన భీమాస్ ప్యారడైజ్ హోటల్ ఈస్ట్, ఇది ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో ఆ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయటం జరిగింది. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే, తనను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేశారని, అత్యాచారానికి పాల్పడ్డారని, అందుకు సంబంధించిన వీడియో టేపులను కూడా మీడియాకు విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. కేవీబీపురం మండలానికి చెందిన బాధిత మహిళ చివరకు ఆయనతో రాజీ పడినట్లు సమాచారం. తనను ఎమ్మెల్యే ఆదిమూలం లైంగికంగా వేధించాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఆమె శుక్రవారం అంటే సెప్టెంబర్ 20న హైకోర్టుకు హాజరై ఎమ్మెల్యేపై తాను పెట్టిన కేసు, అందులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవం అని కోర్టుకు ఆమె నివేదించుకున్నారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం గత శుక్రవారం విచారణ చేపట్టింది. ఆదిమూలం తరపున సీనియర్ లాయర్లు వాదనలు వినిపించారు. ఆదిమూలంపై పోలీసులు పెట్టిన కేసులో సెక్షన్లు వర్తించవని, మహిళా పోలీస్ స్టేషన్ అధికారిని నమోదు చేయాల్సిన కేసును పురుష పోలీస్ అధికారి నమోదు చేశారని, జూలై, ఆగస్టు నెలల్లో సంఘటన జరిగితే సెప్టెంబర్ 5న కేసు నమోదు చేశారని ఇలా ఆయన కోర్టుకు వివరించడం జరిగింది. ఇదిలా ఉండగా 3వ వ్యక్తి ప్రమేయంతోనే ఈ మహిళ కేసు పెట్టిందని, ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని కేసును కొట్టివేయాలని కూడా కోరారు. ఇంకొక వైపు బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు అంశాలన్నీ అవాస్తవం అని, ఈ మేరకు నోటరీలతో కూడిన అఫిడవిట్ను బాధిత మహిళ కోర్టుకు సమర్పించిందని, అందువల్ల ఈ కేసును కొట్టివేయాలని మహిళ తరపు న్యాయవాది కూడా కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపులా ఒకే రకమైన వాదనలు వినిపించడంతో జస్టిస్ విఆర్కే కృష్ణసాగర్ తీర్పును రిజర్వ్ చేసి ఈరోజు ఆ తీర్పును ఇచ్చారు. ఆదిమూలంపై కేసును కొట్టివేయడంతో ఆ కోనేటి ఆదిమూలానికి ఒక రిలీఫ్ వచ్చింది. ఏం జరిగిందంటే, ఈ కేసు పెట్టిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇక ఆయన సస్పెన్షన్ రివోక్ కూడా చేస్తారు తెలుగుదేశం పార్టీ త్వరలో. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కోనేటి ఆదిమూలంపై జరిగిన కేసు విషయంలో ఇచ్చిన తీర్పు వివరాలు.